తిరుపతి నుంచి పాండిచేరి వరకు మనం వచ్చేసి మేము ఎక్స్ప్రెస్లో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నారు. 105 రూపాయలు అయితే పడింది. బయలుదేరేదానికి ఇంకా 5 నిమిషాలు అయితే ఉంది. సో ఇంకా లైటింగ్ అయితే లోపల మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. రెండు కూడా చేసిన నేను ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. వచ్చేసి జర్నీ టైం కానీ చూసుకుంటే దాదాపు 8 గంటల 20 నిమిషాలు అయితే పడుతుంది. అప్పటి నుంచి మనకు వచ్చేసి ఈ రూట్ వెళ్ళినారంటే మీకు వచ్చేసి తమిళనాడు బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ట్రైన్ రన్నింగ్ ఎక్కుతామంటే కుదరదు. వచ్చేసి మనకు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇదంతా. ట్రైన్ నెంబర్ 1611 తిరుపతి నుండి పాండిచ్చేరి వెళ్ళవలసిన తిరుపతి పాండిచ్చేరి ప్యాసింజర్. హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము. ఈరోజు మనం వచ్చేసి తిరుపతి నుంచి పాండిచేరి వరకు మనం వచ్చేసి మేము ఎక్స్ప్రెస్లో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే డైలీ అయితే ఉంటుంది తిరుపతి నుంచి పాండిచేరి వరకు. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు బయలుదేరి అలాగే మనకు వచ్చేసి మధ్యాహ్నం 12:30 మనకు వచ్చేసి పాండిచేరికి అయితే రీచ్ అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2లో అయితే రెడీగా అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. సో మనం వచ్చేసి ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు. మనం జనరల్ టికెట్ తీసుకొని మళ్ళీ అయితే మనం మెమోలో అయితే ఎక్కేస్తాము. ఇంకా 10 నిమిషాల టైం అయితే ఉంది. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16111. సో తిరుపతి నుంచి పాండిచేరి వెళ్ళి మెమో ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. బయలుదేరేదానికి ఇంకా 5 నిమిషాలు అయితే ఉంది. సో ఇంకా లైటింగ్ అయితే లోపల అయితే వేయలేదు. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి లైటింగ్ కూడా అయితే వేసినారు. సో లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మనకు వచ్చేసి తిరుపతి నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో మన ట్రైన్ అయితే మ్యాక్సిమం అయితే ఖాళీగా అయితే ఉంటుంది. మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. సో మన ట్రైన్లో ఇంటికి చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ స్టాక్స్ అయితే ఉంది. మెయిన్ ఇది బాగుంది. కొన్ని ట్రైన్కి అయితే ఉంటుంది, కొన్ని ట్రైన్కి అయితే ఉండదు. అలాగే ఆడ చైన్ పుల్లింగ్ అయితే ఉంది. అండ్ పైన లగేజ్ పెట్టినందుకు ఈ పక్క చూసుకుంటే మనకు వచ్చి 2+3 సిట్టింగ్ అయితే ఉంది. అలాగే వాష్రూమ్ కూడా అయితే ఉంది మన ట్రైన్లో మనం చూసుకుంటే. వచ్చేసి తిరుపతి నుంచి పాండిచేరి వరకు మనం చూసుకుంటే 286 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నారు. 105 రూపాయలు అయితే పడింది. వచ్చేసి పాండిచేరి కాదు, మనకు వచ్చేసి తిరుపతికి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకు వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మేలుమత్తూరు కూడా వెళ్ళొచ్చు. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేము కూడా ఇక్కడికి స్టాప్లో కానీ చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ పేరు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మెమో ఎక్స్ప్రెస్ స్టాప్లో అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో మెయింటెనెన్స్ వరకు చెప్తాను చూడండి. మనం వచ్చేసి తిరుపతి నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రేణిగుంట జంక్షన్, అలాగే పుత్తూరు, వేపకుంట, ఏకంబరకుప్పం, నగిరి, అలాగే మనకు వచ్చేసి తిరుపతి, అలాగే జంక్షన్ ఆర్మాన్ జంక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి కాంచీపురం ఈస్ట్, అలాగే మనకు వచ్చేసి చెంగల్పూడి జంక్షన్, అలాగే మనకు వచ్చేసి హిందీవనం, అలాగే మనకు వచ్చేసి విలుపురం జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో చిన్నబాబు సముద్రం, అలాగే మనం వచ్చేసి పాండిచేరికి వచ్చేసి మనకు 12:25 రీచ్ అవుతుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ 1 కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. విశాఖపట్నం నుంచి కడప. సో మన తిరుమల ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మన తిరుపతికి సెకండ్ ట్రైన్ ఇది వచ్చేది. అండ్ ఫస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. ఫ్రంట్లో అయితే జనరల్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి 4-5 గంటల మనకు డిపార్ట్ అయిపోతుంది తిరుపతి నుంచి. తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చింది. మనకు వచ్చేసి సిగ్నల్ అయితే క్లియర్ అయింది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు మన తిరుమల ఎక్స్ప్రెస్లో. వై తిరుపతి. సో తిరుపతి రిజర్వేషన్ కోడ్ వచ్చేసి TPTY. చూసుకుని మనకు వచ్చేసి ఏదో ట్రైన్ అయితే ఉన్నది. ఏం ట్రైన్ చూద్దాం. ఇది తిరుపతి వాస్కో డి గామా ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఓన్లీ గురువారం అయితే ఉంటుంది. మనకు తిరుపతి నుంచి వాస్కో డి గామాకి వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. ఇప్పుడే WAP4 లోకోమోటివ్ అయితే మనకైతే ప్లాట్ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. సో మన తిరుపతి పార్కింగ్ ఎలా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది.
అలాగే తిరుపతి మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే జరుగుతుంది. వచ్చేసి జర్నీ టైం కానీ చూసుకుంటే దాదాపు 8 గంటల 20 నిమిషాలు అయితే పడుతుంది తిరుపతి నుంచి పాండిచేరి వరకు. ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరాను కదా. సో నెక్స్ట్ ఆఫీస్ మనకు రేణిగుంట జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. రేణిగుంట జంక్షన్లో నేను ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. ట్రైన్ నెంబర్ 1611 తిరుపతి నుండి పాండిచ్చేరి వెళ్ళవలసిన తిరుపతి పాండిచ్చేరి ప్యాసింజర్ 4వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. ట్రైన్ చూసుకుంటే మనకు వచ్చేసి మెమో ఎక్స్ప్రెస్కి అయితే ఇలాగైతే ఈ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఐసీ కోచ్ల దగ్గర నడుస్తుంది. సో మన ట్రైన్కి వచ్చేసి పాండిచ్చేరి నుంచి మనకు చెన్నై కూడా రేక్షకి అయితే ఉంది. వచ్చేసి రేణిగుంట జంక్షన్కి దాదాపు 6 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే మనకు వచ్చేసి 5 మినిట్స్ అఫీషియల్ స్టాప్ అండ్ 6 నిమిషాల ముందుగా వచ్చింది కదా. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 11 నిమిషాలు అయితే నిలుస్తుంది. కానీ చూసుకుంటే మనకు తిరుపతిలో కానీ చూసుకుంటే ఆ మిడిల్లో వచ్చేసి మనకు చాలా ఫుల్గా అయితే ఉన్న క్రౌడ్ కానీ చూసుకుంటే అంటే ఖాళీగా అయితే ఉంది కానీ అందరూ అడిగితే ఆడ పనుకునేన్నారు. అండ్ ఆ లాస్ట్లో అండ్ ఈ ఫ్రంట్లో కానీ చూసుకుంటే మనకైతే ఖాళీగా అయితే ఉంది. మీరైతే చూసుకుని అయితే ఎక్కండి. ట్రైన్ వచ్చేసి దాదాపు మనకు 6 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుంటే 6 నిమిషాలు లేట్గా అయితే తీసినారు మన బండిని. సో రేణిగుంట నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు పూడి. సో అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కన్యాకుమారి పుణె ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనకు వచ్చేసి తిరుపతి నుంచి బయలుదేరుతుంది. అలాగే నైట్ 11 గంటలతో మనకు వచ్చేసి పుణె జంక్షన్కి అయితే రీచ్ అయిపోతున్నాం ట్రైన్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ వచ్చేసి పూడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు. సో మనం అయితే వచ్చేసినాం పుత్తూరుకి. సో క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఎక్కుతారు ఇక్కడ. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ మెయిన్ లైన్లో ఉంది కదా. స్పీడ్ అయితే చూడండి ఒక రేంజ్ అయితే లాగేస్తున్నారు. మన ట్రైన్ వచ్చేసి పుత్తూరు నుంచి అయితే బయలుదేరింది కదా. సో నెక్స్ట్ ఆఫీస్ మనకు వేపకుంట. మనం వచ్చేసి వేపకుంటకి అయితే వచ్చేసినాము. సో బోట్ అయితే చూడండి ఎంత కిందకైతే ఉంది. సో ఇక్కడైతే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది, ప్లాట్ఫామ్ వర్క్ అంతా. మనకు క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా ఎక్కుతాను, కొంచెం లైట్గా దిగుతున్నారు అంతే. సో ఈ వేపకుంటలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రాసింగ్ అయితే పడాలి. ఏ ట్రైన్ అనుకుంటారు, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్తో మనకైతే క్రాసింగ్ అయితే పడాలి. లేకపోతే ఆ ట్రైన్ వచ్చేసి మనకు ఇంకా వచ్చేసి మనకు రాజమండ్రిలో అయితే ఉన్నది. సో వచ్చేటప్పుడు కానీ చూసుకుంటే ట్రైన్ అయితే మొత్తం మామూలుగా డిలే అవ్వదు. ఒక్కోసారి 2 అవర్స్ డిలే ఉంటుంది, అండ్ ఒక్కోసారి 1 అవర్ డిలే అయితే ఉంటుంది, అండ్ ఒక్కోసారి మనకు వచ్చేసి 12 గంటలు, 13 గంటలు, 9 గంటల డిలే కూడా ఉంటుంది. సో మనం వచ్చేసి వేపకుంట నుంచి అయితే బయలుదేరిపోయినాము. వేపకుంట నుంచి మనకు వచ్చేసి ఈ రూట్ వెళ్ళినారంటే మీకు వచ్చేసి తమిళనాడు బార్డర్ అయితే వచ్చేస్తుంది. కేవలం 15 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది.
మనం వచ్చేసి నగరికి అయితే వచ్చినాం, బయలుదేరిపోయింది మన ట్రైన్ కూడా. సో ఈ నగర్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అసలు ప్లాట్ఫామ్ మీద ఏమన్నా లాగుతుంది చూడండి మెమో ట్రైన్ కూడా. సో ట్రైన్ రన్నింగ్ లేకపోతే కుదరదు. వచ్చేసి మనకు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇదంతా ఇంకా వర్క్లు అయితే ఉంది. వెల్కమ్ టు తిరుత్తని. సో తిరుత్తనిలో మన ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు మనకు 15 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TRT. సో ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి 20 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. అలా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. సో ఇక్కడ నుంచి మనకు సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. కేవలం 2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మనకు వచ్చేసి క్రౌడ్ అయితే చూసుకోవచ్చు, ఒక రేంజ్లో అయితే దిగినారు మనకు తిరుత్తనిలో కానీ చూసుకుంటే. కొంతమంది క్రౌడ్ వచ్చేసి మనకు ఈ ట్రైన్ నుంచి దిగేసి మళ్ళీ ఆ ట్రైన్కి ఎక్కినారు. సో ఆ ట్రైన్ కొంచెం ముందుగా అయితే వెళ్ళిపోతుంది. సో మన ట్రైన్ ఇక్కడే దాదాపు 20 నిమిషాల దాకా అయితే ఉంటుంది. చూసుకుంటే మనకు తిరుపతి నుంచి తిరుత్తనికి ఎర్లీ మార్నింగ్ కూడా మనకి ఈ ట్రైన్ పట్టుకొని చేయవచ్చు. సో కాకపోతే మనకు టికెట్ ఫేర్ వచ్చేసి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అదే మధ్యాహ్నం కూడా ట్రైన్ అయితే ఉంటుంది తిరుపతిలో 1కి, అలాగే మనకు వచ్చేసి 3 గంటలకు అయితే ఒకటైతే ఉంటుంది. సో దాంట్లో మనకు టికెట్ ఫేర్ వచ్చేసి మనకు 20 రూపాయలు అయితే పడుతుంది తిరుపతి నుంచి తిరుత్తని వరకు. వచ్చేసి అరకొండ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఈ అరకొండ జంక్షన్లో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 30 నిమిషాల దాకా అయితే ఇక్కడైతే ఉంటుంది. సో నేను ఇంకా ఫ్రంట్కి వెళ్తాను, అక్కడైతే ఖాళీ ఉంది అక్కడ చూసుకుంటాను. ఇక్కడైతే వెనకాలైతే కొంచెం ఫుల్ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసి అరకొండ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో దాదాపు 30 నిమిషాల పైన అయితే మన ట్రైన్ అయితే ఇక్కడైతే పెట్టినారు. సో అరకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ. కూడా మనకు మామూలే, మన ట్రైన్ వచ్చేసి ఇలా వచ్చి మళ్ళీ రివర్స్లో అయితే వెళ్తుంది. మన పక్కన 2 డబుల్ లైన్ కనపడుతుంది కదా, అది వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ వరకు వెళ్ళే డబుల్ లైను. సో దాని వెనకాల డబుల్ లైన్ కనపడుతుంది కదా, అది వచ్చేసి మనకు రేణిగుంట వెళ్ళే డబుల్ లైన్ అది. అంతా వచ్చేసి మనకు చెంగల్పట్టు వెళ్ళే లైన్ ఇదంతా. అరకొండ జంక్షన్ నుంచి సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. సో మన ట్రైన్ కర్వ్ అయితే చూడండి చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే పడుతుంది. వెల్కమ్ టు కాంచీపురం. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CJ. మన ట్రైన్ వచ్చేసి కాంచీపురంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CJ. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉండేది మన ట్రైన్.
పూర్వం నుంచి బయలుదేరిన తర్వాత మన నెక్స్ట్ వచ్చేసి మనకు కాంచీపురం ఈస్ట్ అయితే వస్తుంది. సో మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. వెల్కమ్ టు కాంచీపురం ఈస్ట్. సో ఈస్ట్లో దిగినారంటే మీకైతే టెంపుల్కి అయితే చాలా లాంగ్ అయిపోతుంది. సో కాంచీపురం నుంచే మనకు చాలా దగ్గర అయితే ఉంటుంది. కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి మనకు టెంపుల్ కూడా. సో కాంచీపురం ఈస్ట్లో చూసుకుంటే క్రౌడ్ చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఇక్కడ కూడా. వచ్చేసి చెంగల్పట్టు జంక్షన్కి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CGL. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. చెంగల్పట్టు జంక్షన్ రాగల క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే దిగినారు చూడండి. ట్రైన్ వచ్చేసి అరకోణ నుంచి చెన్నైకి వచ్చి చెన్నై మీదుగా మనకు చెంగల్పట్టు కూడా రావచ్చు. కాకపోతే మన ట్రైన్ వచ్చేసి ఇలాగైతే ట్రావెల్ అయితే చేస్తుంది. అరకోణకు వచ్చి మనకు కాంచీపురం మీదుగా మనకు వచ్చేసి చెంగల్పట్టుకు అయితే వస్తుంది. జంక్షన్ నుంచి మనకు వచ్చేసి కాకినాడ పోర్టుకు వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కూడా అయితే ఉంటుంది. వెల్కమ్ టు మేల్మత్తూర్. సో మేల్మత్తూర్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఓం శక్తి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా. సో మనకు మేల్మత్తూర్ నుంచి మనకు టెంపుల్ వెళ్ళడానికి మనకు వచ్చేసి 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మేల్మత్తూర్లో కూడా చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే దిగినారు. మేల్మత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మనకు ఓం శక్తి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ నుంచి కొంతమంది అయితే నడుచుకుని వెళ్ళిపోతారు. సో మీకు ఆటోలు కూడా అయితే ఉంటారు బయట. వచ్చేసి మేల్మత్తూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ML/MR. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు విల్లుపురము. సో వచ్చేసి విలుపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ పక్క సింగిల్ లైన్ కనబడుతుంది కదా. ఈ సింగిల్ లైన్ వచ్చేసి మనకు విలుపురం జంక్షన్ నుంచి కడప జంక్షన్ లైన్ ఇది. ఈ లైన్ వచ్చేసి మనకు తిరువణామల మీదుగా అయితే వెళ్తుంది. వెల్కమ్ టు విలుపురం జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VM. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WAP సౌండ్లకు 3 అయితే ఉంది. సో విలుపురం జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే తీసుకొచ్చినారు. సో ఆ మెమో వచ్చేసి మనకు మార్నింగ్ పూట మనకు వచ్చేసి పాండిచేరి నుంచి విలుపురం జంక్షన్కి వచ్చే మెమో ట్రైన్ అది. ట్రైన్ వచ్చేసి విలుపురం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఈ విలుపురం జంక్షన్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours మొదలు వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చెంగల్పట్టు జంక్షన్ వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు పాండిచేరి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. మొత్తం 4 లైన్ ఇక్కడైతే కలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చి డీజిల్లోకి అయితే ఉన్నది.
వచ్చేసి విలుపురం జంక్షన్ నుంచి పాండిచేరి వెళ్ళేందుకు మనకు వచ్చేసి సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. ఇలాగా చూసుకుంటే తిరుపతి నుంచి అరకొండ వరకు మనకు వచ్చేసి స్టాపులు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ అలాగే కొన్ని రైల్వే స్టేషన్లో కూడా కొంచెం ఎక్కువ టైం అయితే నిలుస్తుంది మన ట్రైనింగ్ అని చూసుకుంటే. సో మనకు వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు 20 నిమిషాల దాకా అయితే అక్కడే నిలుస్తుంది. అండ్ అరకొండ జంక్షన్ కూడా మనకు వచ్చేసి 30 నిమిషాల దాకా అక్కడే నిలుస్తుంది. సో దీనివల్ల చాలా 1 అవర్ దాకా అక్కడే వేస్ట్ అయిపోతుంది మనకు వచ్చేసి. ఫైనల్గా అయితే మనం అయితే పాండిచ్చేరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కానీ చూసుకుంటే బ్యూటిఫుల్ WP7 లోకోమోటివ్ 2 అయితే ఉన్నది. వచ్చేసి సక్కర ఎక్స్ప్రెస్ అండ్ ఇంకోటి వచ్చేసి మన కాచిగూడ ఎక్స్ప్రెస్. అయితే మన ట్రైన్ అయితే పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PDY. సో ఆల్మోస్ట్ మనకు 20 నిమిషాల ముందుగా అయితే తీసుకొచ్చేసాడు మన పాండిచ్చేరికి మన ట్రైన్ కానీ చూసుకుంటే. మనకు వచ్చేసి తిరుపతి నుంచి పాండిచేరి వరకు మనకైతే పనుకొని అయితే రావచ్చు. కాకపోతే మనకు వచ్చేసి అరకొండ జంక్షన్లో చాలా ఫుల్గా అయితే ఎక్కేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చెంగల్పట్ల అయితే మొత్తం అయితే క్రౌడ్ అయితే దిగిపోతారు. మళ్ళీ అక్కడ నుంచి చూసుకుంటే బండి అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంటుంది. వచ్చేసి రేక్షక్ అయితే ఉందని చెప్పాను కదా. సో ఇదే మనకు వచ్చేసి చెన్నైకి నుంచి పాండిచేరికి వచ్చిన మెమో ఇది. అండ్ రిటర్న్ లాగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకు పాండిచేరి నుంచి తిరుపతికి వెళ్తుంది ఈ మెమో ట్రైన్. అండ్ ఇది కూడా అంతే. ఈ మెమో ట్రైన్ వచ్చేసి మనకు ఇప్పుడు పాండిచేరి నుంచి చెన్నైకి అయితే వెళ్ళిపోతుంది. వచ్చేసి పాండిచేరి కాదు మనకు వచ్చేసి తిరుపతికి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకు వచ్చేసి కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మేలుముత్తూరు కూడా వెళ్ళొచ్చు. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మేము కూడా. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.